హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాటి వీడియో నిన్న వీడియో కంటిన్యూషన్ అనమాట. ఫిష్ క్లీనింగ్ వీడియో చూశారు, మా కబుర్లో అన్నీ విన్నారు కదా. కర్రీ చేసేసాను, కొన్ని ముక్కలు ఫ్రై, కొన్ని ముక్కలేమో ఇగుర్లా పెట్టానమాట. దానికన్నా ముందు షార్ట్స్లో అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ స్టోరీ అయితే చెప్తున్నాను. చాలామంది చదివేసే ఉంటారు, చదవని వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం స్టోరీ అయితే పార్ట్స్ వైజ్గా అయితే పెడుతున్నానండి. కొంచెం ఇంట్రెస్ట్ రావడానికి, మీకు అర్థం అవడానికి ఒక 2-3 పార్ట్స్ కొంచెం చూస్తూ ఉంటే రెగ్యులర్గా అలవాటు అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి, బాగుంటుంది స్టోరీ. నేను కూడా మొత్తం అంతా కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ఇక కర్రీలోకి వెళ్తే కొంచెం ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా. ఫ్రై ముక్కలు అయితే ముందు పక్కకు పెట్టేసుకున్నానండి. పక్కకు పెట్టేసుకుని మనం కూర స్టార్ట్ చేసే లోపు దీన్ని కొంచెం ఉప్పు కారమై పట్టించేసి పక్కన పెట్టుకుంటే బాగా పట్టేసి ఉంటాయి కదా వీటికి, చేప ముక్కలకి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా వేసి దాంతోపాటు కొంచెం కార్న్ఫ్లోర్ వేసి చక్కగా మిక్స్ చేసి అయితే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేశానండి. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా. మీకు ఇష్టమైతే కొంచెం లెమన్ కూడా పిండుకోవచ్చు, లేకపోతే కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. నేను అవేమి వేయకుండా ఇలా వేసేసాను, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాను కాబట్టి. డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా పెనం మీద అటు ఇటు టర్న్ చేసుకుని కాల్చుకుంటాం కదండి, అలా అయితే మీరు కొంచెం శనగపిండి కానీ లేకపోతే కొంచెం లెమన్ కానీ ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఫ్రైలాగా కొంచెం అన్నంలో కలుపుకునేలాగా చేసుకునేలా ఉంటే చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేస్తాను కాబట్టి ఇలా కలిపేసి అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా వీడియో విషయానికి వస్తే అమ్మ డైరీలో కొన్ని పేజీలు చెప్పాను కదండి, చాలా మంచి కదా, కొంచెం అర్థం అవ్వడానికి టైం పడుతుంది. నేను నా వీడియోస్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఛానల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది పెడితే, కనీసం షార్ట్స్లోనైనా పెడితే షార్ట్స్ ద్వారా నుంచి ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందని పెడుతున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి. కథ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఒక అమ్మ కథ చాలా బాగుంటుంది, ఒక లవ్ స్టోరీ కూడా అండి. మిస్ అవ్వకుండా డైలీ, అంటే నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను నేను స్టోరీ చెప్పడం. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్పాను. మెయిన్ స్టోరీ అయితే ఇవాళ ఫస్ట్ వీడియో అయితే మీకు పెట్టాను ఇందాక మార్నింగ్, ఒకసారి చెక్ చేయండి. దానితో పాటు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో చూడండి. చెప్పాను కదండి. ఇంకా ఫిష్ ఫ్రైకి అయితే అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను, మూత పెట్టేసి. ఒక 1/2 అవర్ పోయిన తర్వాత దాన్ని ఫ్రై చేద్దాము. దానికన్నా ముందు అది మంచిగా ఉప్పు కారం పట్టి ఉండేలోపు దీంట్లో అది పక్కన పెట్టేసి కర్రీకి అయితే రెడీ చేసేద్దామండి. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లో కొంచెం ఆనియన్ పేస్ట్ వేసానండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేయగానే మంచి స్మెల్ వస్తుంది కదండి, నాకు చాలా ఇష్టం. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసాను, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఏదైనా మనం ఏ కర్రీకైనా అన్నీగా రెడీగా పక్కన పెట్టుకుంటే కూర వండడం ఈజీ అండి. అంటే కూరకు అవసరమైన ఉల్లిపాయ పేస్ట్ కానీ, ఉల్లిపాయలు కానీ, లేకపోతే పచ్చిమిరపకాయలు కానీ, ఇంకేదైనా మసాలా కానీ ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఒకసారి కూర వండుకుంటే ఈజీగా అనిపిస్తుంది. అది ఇది చేస్తే పెద్ద పనిలా ఉంటుంది. నేనైతే అలాగే ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ కోసం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని వీడియో స్టార్ట్ చేసే ముందు అప్పుడు వండుతున్నాను అనమాట. దానివల్ల నాకు వంట కూడా ఈజీగా ఉంది. ఆనియన్స్ వేగిపోగానే దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టమాటా వేస్తున్నాను. మీరు టమాటా ముక్కలన్నా వేసుకోవచ్చు, లేకపోతే టమాటో పేస్ట్ లాగన్నా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కువ టమాటా పేస్టే వేస్తాను, ఈ కర్రీలో మాత్రం ముక్కలు వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేసుకోండి. అంటే కారం ఘాటుని బట్టి పచ్చిమిరపకాయలు ఎన్ని వేసుకోవాలో, మీరు కారం బాగా ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఫిష్ మసాలా కూడా ఇందులో వేసేసుకొని ఇంకొక 2 సెకండ్స్ కూడా ఫ్రై చేసేయండి. ఇది చక్కగా ఫ్రై అయిపోయి ఇలా మనం ఏదైతే ఆయిల్ వేసామో ఆయిల్ ఇలా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదండి, అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది కదా కూర. అటువంటి టైంలో మనం చేప ముక్కలు కర్రీకి తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి.
ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిగా వాటర్ వేసి అప్పుడు వేస్తాను, ఒక్కొక్కసారి ఏమో ఇలా వేస్తాను అనమాట. కానీ ఇవాళ ఈ కర్రీ ఇప్పుడు కొంచెం వాటర్ వేసి వేయవలసింది. ఇలా డైరెక్ట్ వేయటం వల్ల ఈ చేప ఏంటంటే కొంచెం తొందరగా విడిపోతుంది అనమాట. దానివల్ల నేను ఆల్రెడీ షార్ట్స్లో మీకు చెప్పాను, చేప వండకుండానే చేప ముళ్ళులు తినేటప్పుడు తగులుతాయి, నాకు వండేటప్పుడే తగిలాయి అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, షార్ట్స్లో చూడొచ్చు మీరు ఉంటుంది. ఇదిగోండి గరిటతో తిప్పుతుంటే చేప ముక్కలు కొద్దిగా విడిపోతున్నాయి అనమాట. విడిపోయి ఇలా ముళ్ళులా పైకి వస్తున్నాయి. ఇంకా చూస్తా ఈ ముళ్ళులు వేసి ఉండలేను కాబట్టి ఈ ముళ్ళులన్నీ తీసేసి అప్పుడు మళ్ళీ ఎక్కువ కదపకుండా కొంచెం లైట్గా అలా కదిపేసి అయితే వాటర్ వేసేసి కూర వండేసాను. ఇలా ఒక 2-3 పీస్ అయితే తీసానండి, తర్వాత ఉంచేసాను, ఇంకా కనిపించకుండా ఉన్నాయి. ఇదిగోండి చూసారా ఒక్కొక్క ముళ్ళు ఎంత ఉందో. ఇలా పెద్ద ముళ్ళులు అయితే పర్వాలేదు, మరీ చిన్న ముళ్ళులు అంటే మనకు తినేటప్పుడు ఇబ్బందిగా అవుతుందన్నమాట. ఈ చేపలో అయితే పెద్దంత ముళ్ళులు లేవులేండి, తక్కువగానే ఉన్నాయి. కొంచెం వాటర్ వేసి అయితే మూత వేసేసి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేపల కూర అవుతూ ఉంటుంది. ఈలోపు మనకి ఫ్రైకి మనం ఆల్రెడీ చక్కగా ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఫ్రై ముక్కలు కూడా వేపేసుకుందాము. ఈ చేప ముక్కలు ఇందులో వేసాను కదండి, ఒక్కసారి ముక్కలన్నీ టర్న్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ కదపకుండా గరిటితో జస్ట్ అలాగ కదపండి అంతే, మొత్తం తిప్పేయకుండా. తిప్పితే ముక్కలు విడిపోయి ఉన్న ముళ్ళులు కూడా కూర అంతా స్ప్రెడ్ అయిపోయినాయి అనుకోండి, తినడానికి ఉండదు. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. చూడండి ఇంక ఉడుకుతుంది కదా, చక్కగా కూర ఉడికిపోతుంది. ఇంకా వాటర్ ఉంది దీంట్లో. అదిగోండి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఇంకొక స్టవ్ మీదకి అయితే టర్న్ చేసుకుని ఇప్పుడు మూకుడు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చేప ముక్కలు వేపాలి కాబట్టి ఆయిల్ వేసేసుకుని ఉంచేసాను. ఎందుకంటే తక్కువ ఆయిల్ ఎందుకు వేసానంటే మళ్ళీ మనం ఈ ఆయిల్ ఫిష్ వేపిన ఆయిల్ ఇంకా దేనికి పనిచేయదు కదా, మామూలు కర్రీస్లో వండుకోలేము, నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు వండుకుంటామో తెలీదు, అప్పటి వరకు దీన్ని ఉంచడం అంత మంచిది కాదని చెప్పి కొద్దిగానే ఆయిల్ వేసాను అనమాట. ఇదిగోండి మనం ఆల్రెడీ ఉప్పు కారం పెట్టుకునే చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకుని ఇందులో వేసేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇలా నార్మల్గా పెనం మీద కాల్చుకున్నప్పుడు కాకుండా ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే లోపల ఒక్కొక్కసారి ఉడకదండి. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి కొంచెం ఫ్రై అయిపోయిన చేప ముక్కలు తీసేసి పక్కన పెట్టండి, మళ్ళీ ఇంకా ఉంటాయి కదండి పచ్చివి, అవి వేసుకోండి. అప్పుడు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చల్లారిన చేపలు మళ్ళీ ఫ్రై చేసుకోండి. అలా 2 టైమ్స్ ఫ్రై చేస్తే లోపల బాగా నీసువాసన లేకుండా లోపల ఉండకుండా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. అలా డబల్ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అవి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ వేడి ఆయిల్లో వేసి మళ్ళీ ఫ్రై చేయండి, బాగా ఉడుకుతాయి, ఇప్పుడు బాగా ఫ్రై అవుతాయి కూడా. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకుని ఈ కూర అయితే పక్కన పెట్టేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రైకే కొంచెం టైం పడుతుంది కదా, ఫ్రై ముక్కలు అలా ఫ్రై అవుతూ ఉన్నాయి. దానిలోనూ డబల్ ఫ్రై కాబట్టి కొంచెం టైం పడుతుంది. కూర కన్నా ఫ్రై అయితే చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మా వాళ్ళు అయితే పప్పుచారు అడిగారు, ఇంకా పప్పుచారు చేసే ఓపిక లేక ఆ రోజు చారు కాసాను అనమాట. టమాటా చారుకు ఫ్రై, ఇగురు, ఈ 3 అయితే చేశాను. మొన్న సండే రోజు వండిన వంటలు అనమాట ఇవి. ఆల్రెడీ షార్ట్ కూడా నేను ఒకటి పోస్ట్ చేశానండి, మీరు చూడొచ్చు. ఇందులోనే ఇంకా లాస్ట్ వాయి అనమాట, ఇంకా అయిపోయినాయి చేప ముక్కలు. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ అయితే వేసేసుకొని తీసేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన మిరపకాయలు చాలామందికి ఇష్టం, అంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసేస్తాం కాబట్టి అంత ఘాటు ఉండవండి, మనం ఫ్రైలో నంచుకుని తినడానికి బాగుంటాయి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇదిగోండి చేపల ఫ్రై కూడా వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఫ్రై 2 రోజులైనా పాడవదండి, అలాగే అంటే పోకుండా నీసువాసన లేకుండా ఉంటుంది, పాడవదు కూడా. నెక్స్ట్ డే మనం ఎక్కడికైనా వెళ్ళాలి, వండుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసి తీసుకెళ్ళండి, బాగుంటుంది. ఇంకా వంటలు అయితే అయిపోయినాయండి. ఆ రోజు ఫిష్ ఫ్రైను, చేపల ఇగురు, చారు, పెరుగన్నంలోకి మామిడికాయ ముక్కలు. ఈ షార్ట్ నేను షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.